మయన్మార్ సరిహద్దులోని మణిపూర్లో మరోసారి కాల్పుల మోత మోగింది. మోరే పట్టణంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులతో మోరే గ్రామం దద్దరిల్లింది. మోరేలో జరిగిన ఈ దాడుల్లో మయన్మార్కు చెందిన విదేశీ కిరాయి సైనికుల ప్రమేయం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇదివరకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తెలిపారు. ఘటనలో ఓ మహిళ గాయపడగా ఇళ్లు, పాఠశాలలు ధ్వంసమయ్యాయి. గత ఏడాది మే నెల నుంచే మణిపూర్ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గిరిజన కుకీలు అనుభవిస్తున్న ఆర్థిక ప్రయోజనాలు, కోటాలను మెజారిటీ మైతీ జనాభాకు విస్తరించే అంశం పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో వందలాది మంది గాయపడగా 40,000 మందికి పైగా స్థానికులు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మణిపూర్లోని మోరే పట్టణంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ప్రస్తుతం మోరే గ్రామం ఏ విధంగా ఉంది? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ రాధిక, గత మే నెల నుంచి కూడా మణిపూర్లో హింసాత్మక వాతావరణం కొనసాగుతూనే ఉంది. కంటిన్యూగా అంటే విడతల వారీగా అక్కడ హింసాత్మక వాతావరణం కొనసాగుతుంది. వందల సంఖ్యలో గాయపడుతున్నారు, పదుల సంఖ్యలో అక్కడ మృతి చెంది దాదాపు 150 మందికి పైగా గత మే నెలలో మొదలైన హింసాత్మక వాతావరణం అంటే రెండు తెగల మధ్య మొదలైన ఈ మేటీస్ కానీ కుకీ తెగల మధ్య మొదలైన ఈ వివాదం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అది వివిధ రూపాల్లో కూడా అక్కడ రూపాంతరం చెంది కాల్పులు ఇటు భద్రతా బలగాలకు, కొండ ప్రాంతాల్లో నివసించే ఇటు మిలిటెంట్లకు మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. ఇక ఈరోజు కొత్తగా చూసుకుంటే కనుక నిన్న అర్ధరాత్రి ఆదివారం ఇటు మయన్మార్లోని మోరేలో భారత్ మయన్మార్ సరిహద్దులోని మోరేలో ఇక్కడ రాత్రి భద్రతా బలగాలు ఉగ్రవాదుల నుండి కాల్పులు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఇటు ఆర్మీకి సంబంధించిన ఇటు జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అంటే బీఎస్ఎఫ్ జవాన్తో సహా 6 భద్రతా సిబ్బంది ఈ కాల్పుల్లో గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి అంటే ఇంఫాల్లోని మెరుగైన చికిత్స కోసం ఇంఫాల్లోని ఆసుపత్రికి తరలించారు. ఇక అంతకుముందు డిసెంబర్ 30 నుంచి కూడా ఇక్కడ యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది. అంటే రెండు వర్గాల మధ్య మొదలైన వివాదం అనేది ఇది విడతల వారీగా రూపాంతరం చెంది వివిధ మార్గాల్లో వివాదం అనేది కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మాత్రం ఒక ఆరోపణ అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది కిరాయి సైనికులు ఎవరైతున్నారో మోరేలో జరిగిన దాడిలో మయన్మార్కు చెందిన విదేశీ కిరాయి సైనికుల పాత్ర ఉంది దీనిలో అనేది ప్రధానంగా బీరేన్ సింగ్ కూడా
కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ వివాదానికి తెరదించేందుకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ పలుమార్లు అక్కడ సమీక్ష నిర్వహించినప్పటికీ కూడా అక్కడ వివాదం అనేది సద్దుమణగడం లేదు. అంటే ఒక ఈ వివాదం అనేది మే నెలలో రెండు తెగల మధ్య ఆధిపత్యానికి సంబంధించి మొదలైన వివాదం అనేది రెండు వర్గాల మధ్య ఇది పలు రూపాలుగా రూపాంతరం చెంది వివిధ మార్గాల్లో వివాదం అనేది కొనసాగుతోంది. అంటే రెండు వర్గాల మధ్య ఈ తెగలకు సంబంధించిన వివాదం ఇటు మిలిటెంట్లుగా మారింది, మరోవైపు ఉగ్రవాద చర్యగా కూడా అక్కడ రూపాంతరం చెందుతుంది. ఇక ప్రజెంట్ చూసుకుంటే కనుక ఇక మణిపూర్ ఏదైతే నిన్న జరిగిన వివాదం చూసుకుంటే కనుక నిన్న అర్ధరాత్రి ఇటు భారత్ మయన్మార్ సరిహద్దులోని మోరే ప్రాంతంలో వివాదం కొనసాగడంతో ఇటు హిల్స్ ఏదైతే కొండ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉండే మిలిటెంట్లు ఎవరైతే ఉంటారో ఆ మిలిటెంట్లకు ఇటు భారత భద్రతా బలగాలకు మధ్య ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇంతకుముందు చెప్పినట్లుగా కూడా బిఎఫ్ జవాన్తో సహా 6గురుకు తీవ్ర గాయాలయ్యాయి. అంటే టెంగౌని జిల్లా సరిహద్దు పట్టణం జనవరి 2న భారీ కాల్పులు జరిగాయి. అంటే ఈ సంవత్సరం మొదట్లోనే జనవరి 2నే భారీ కాల్పులు జరిగాయి. ఇక దానికి సంబంధించి ఆ సందర్భంలో అక్కడ కాల్పులు జరిగే నేపథ్యంలో బిఎస్ఎఫ్ జవాన్కు మరోవైపు మరో 6గురు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగే నేపథ్యంలో వారందరూ కూడా గాయపడ్డారు. వారందరినీ కూడా ఇంఫాల్లో మరిగిన చికిత్స కోసం ప్రత్యేక విమానంలో అక్కడికి వారిని తరలించిన నేపథ్యంలో వారికి చికిత్స అందిస్తున్నారు. కానీ ఇంకా కూడా ఎక్కడొక చోట ఏదో ఒక మూలన ఇక్కడ మణిపూర్లో ఇటు మరోవైపు ఇంఫాల్లో కూడా ఈ హింసాత్మక వాతావరణం అనేది కొనసాగుతుంది. ఇక ప్రజెంట్ మనం చూసుకుంటే కనుక ప్రజెంట్ జనవరి 14న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర చేపట్టారు. జనవరి 14 నుంచి ఇటు మణిపూర్ నుంచే ఈ యాత్ర ప్రారంభం కాబోతోంది. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ యాత్ర కొనసాగబోతుంది. దాదాపు 6713 కిలోమీటర్లు యాత్ర కొనసాగబోతుంది. అంటే హింసాత్మక వాతావరణం ఉన్న ఈ మణిపూర్ నుంచే మొదట రాహుల్ గాంధీ యాత్ర చేపట్టబోతున్నారు. కానీ ఇప్పుడు అంటే ఇంకా మరో 2 రోజుల్లోనే 2-3 రోజులు యాత్ర అక్కడ ప్రారంభం కాబోతోంది. కానీ ఇప్పుడు ఇటువంటి హింసాత్మక వాతావరణం నెలకొనడం పట్ల కొంచెం కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది కృత్రిమంగా క్రియేట్ చేసిన వివాదమా లేదా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఉగ్రవాద చర్యల వల్ల అక్కడ కాల్పులు జరుగుతున్నాయా అనే దానిపై కోణంలో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఒక కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అక్కడి నుంచి యాత్ర చేపట్టబోతున్నారని అనౌన్స్ చేసిన తర్వాత మరుసటి రోజే అక్కడ అంటే గత వారంలో కూడా హింసాత్మక వాతావరణం నెలకొనడంతో అక్కడ 5గురు మణిపూర్కి సంబంధించిన వ్యక్తులు చనిపోవడం, అంటే కార్లు తగలబెట్టడం, ఒకరిపై ఒకరు దాడులు చేయడం అనేది గత వారం కూడా జరిగింది. మళ్ళా నిన్న ఆదివారం కూడా ఇటు భారత్ మయన్మార్ సరిహద్దు మోరేలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే రాహుల్ గాంధీ గతంలో ఏదైతే మే నెలలో ఇటువంటి హింసాత్మక వాతావరణం జరిగింది, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు, అక్కడ వందల సంఖ్యలో గాయపడ్డారు, దాదాపు 150 మందిపై కూడా వివిధ ఇటు మేటీస్ కానీ ఇటు కుకీలకు సంబంధించిన తెగలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా మృతి చెందడం, తర్వాత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా 3 రోజులు పర్యటన చేశారు. తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు, ఇండియా కూటమికి సంబంధించిన నేతలు పర్యటించారు. అంటే హోంమంత్రికి ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అక్కడ పర్యటించిన సందర్భంలో కూడా అక్కడ రోడ్డు మార్గాన్ని వెళ్లే సందర్భంలో అక్కడ కావాలని కొంతమంది అడ్డుకున్నారు. ఇక్కడ హెలికాప్టర్లో ఆయన వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడ షెల్టర్లు పొందుతున్నారు మేటీస్ కానీ కుకీస్ కానీ ఇటువంటి ఇతర తెగలు ఎవరైతే ఉన్నారో ఆ తెగలందరినీ కూడా అక్కడ ఉన్న వారందరినీ కూడా వారందరితో మాట్లాడి వారి సాధక బాధకాలను కానీ వారు పడుతున్న ఇబ్బందులు కానీ ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సహకారం అసలు గొడవ చెలరేగడానికి కారణాలపై వారందరినీ కూడా ఆరా తీశారు. అందరికీ నేను ఉన్నానంటూ భరోసా కల్పించారు. కానీ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా జనవరి 14న రాహుల్ గాంధీ అక్కడ నుంచి పాదయాత్రగా అంటే భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టబోతున్నారు. కానీ ఇంకా అంటే ఈరోజు 8వ తేదీ ఇంకా 4-5 రోజుల్లో అక్కడి నుంచి కూడా ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. దానికన్నా ముందు ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై కూడా కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కావాలని ఏమైనా క్రియేట్ చేశారా లేదా అక్కడ మొదటి నుంచి ఉన్న కారణాల వల్ల అక్కడ యుద్ధ వాతావరణం నెలకొందా అనే దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై తగిన చర్యలు తీసుకోవాలనేది కాంగ్రెస్ నేతలందరూ కూడా ఒకంత అసహనం కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక గత మే నెలలో మొదలైన హింసాత్మక వాతావరణం ఇప్పటి వరకు కూడా సద్దుమణిగిపోవడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ ఏదైతే ఉందో అధికారాలను వినియోగించకుండా ప్రతిపక్ష పార్టీలపై దుర్వినియోగం చేస్తున్నాయి. అంటే ఒక హింసాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం చర్యలు చేపట్టి అక్కడ ఎటువంటి యుద్ధ వాతావరణం లేకుండా
రెండు తెగల మధ్య సామరస్యపూర్వమైన చర్చలు చేపట్టాలి, కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ యుద్ధ వాతావరణం దాదాపు కొన్ని నెలలుగా, దాదాపు 8 నెలలుగా, మే నెలలో మొదలైంది. ఇప్పటి వరకు కూడా ఆ హింసాత్మక వాతావరణం కొనసాగుతుంది, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం అక్కడికి వెళ్ళి పర్యటించడం లేదనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలని ఆరోపిస్తున్నాయి. థ్యాంక్ యూ శివ.